ఓకే, కాబట్టి ఈ ఇద్దరిది మీ ఇద్దరే ఇష్టమైనట్టు తీసుకోవడానికి లేదు. మీకు ఒక బిడ్డ పుట్టిండు, మీ కొడుకు పుట్టిండు, అంటే సన్ పుట్టిండు. సో కాబట్టి నీ కొడుకు యొక్క బరువు బాధ్యతలను కూడా అలా కన్సిడర్ చేయాలి. వాని చదువులు, వాని పెంపకము, వాడికి ఫ్యూచర్లో ఏం చేయాలి అవన్నీ కూడా కన్సిడర్ చేయాలి. చేసి ఈ ముగ్గురి బతుకుల మీద ఆధారపడ్డది కాబట్టి మీరు పెళ్ళైనాక ఎవరైనా మీకు వాళ్ళ డాడీ వీళ్ళ డాడీ ఏమన్నా మీకు ప్రాపర్టీ రాసిస్తే అది మీదవుతుంది. వాళ్ళు రాసియకుండా నీ పెళ్లి కాకముందు ధర్మమహేష్ సంపాదించింది కానీ, పెళ్లి కాకముందు గౌతమి చౌదరి సంపాదించిన దానికి కానీ మీ ఇద్దరికి ఎవ్వరికి హక్కులేదు. పెళ్ళి అయినాక మీ కాంట్రిబ్యూషన్ ఏంది, మీ అగ్రిమెంట్స్ ఏంది, మీది ఏంది అనేది లెక్క. ఆఫ్టర్ మ్యారేజ్ ఇద్దరు బోత్ జెండర్స్ ఓకే ఎవరైనా ఏమైనా సంపాదిస్తే అది ఇద్దరికి సమాన హక్కులు ఉంటాయి. మొగోడు నేనే పని చేసినాగా ఆడామె ఇంట్లోనే ఉన్నది కాబట్టి మొత్తం నాదే అనడానికి మొగోనికి లేదు. పెళ్ళే అది కుటుంబం. పెళ్ళైనాక ఆడామె సంపాదించిన మొగాయన సంపాదించిన